నమస్కారం HN9 టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు సుమబిందు. ముఖ్యాంశాలు. ఉదయగిరి నియోజకవర్గ ఎర్రబొట్లపల్లి గ్రామంలో మౌలిక వస్తువుల ఇక్కట్లు దృష్టి సారించాలని అధికారులకు స్థానికుల వినతి. నిర్మల్ జిల్లా బైన్సా టౌన్ గడ్డన్నవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత, దిగువన ఉన్న ప్రాంతాల్లో టెన్షన్. గోవులను కాపాడిన కలువాయి హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు. విశాఖ ఏజెన్సీలో భారీ వర్షాలతో గిరిజనుల అగచాట్లు, మన్యం వరదల్లో చిక్కుకున్న నిండు గర్భిణి. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాపునేస్తం రెండో విడత ముమ్మిడివరం నియోజకవర్గంలో 3678 మహిళా లబ్ధిదారులకు 5,52,00,000 రూపాయలు జమ అయిందని స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య ఉన్న అర్హులైన ప్రతి ఒక్క కాపు అక్కా చెల్లెమ్మకు ఈ పథకం వర్తిస్తుందని, అక్కా చెల్లెమ్మకు భవిత మార్చడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండో సంవత్సరం కూడా 15,000 రూపాయలు వేయడం జరిగిందన్నారు. అదేవిధంగా 5 సంవత్సరాల పాటు 75,000 రూపాయల ఆర్థిక సహాయం అందే విధంగా వైఎస్ఆర్ కాపునేస్తం పథకాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. మహిళల సాధికారతే లక్ష్యంగా మన జగనన్న ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుందని, లబ్ధి పొందిన ప్రతి మహిళ తన కాళ్లపై నిలబడి అభివృద్ధిపై నడవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు. ఇవాళ మన ముఖ్యమంత్రి మనసున్న ముఖ్యమంత్రి పరిపాలన చూస్తున్నాం. ఇచ్చిన ప్రతి హామీని కూడా ఆచరణలో పెట్టి ఎక్కడ అవినీతికి తావలేకుండా ఇవాళ ఇక్కడ చేసిన అక్కడికి మీరు ఎక్కడికి ఎవరికి తిరగలేదు. ప్రభుత్వమే మీ ఇంటికి వచ్చింది. మీకు వయసు ఉందా లేదా, మీకు దానికి అర్హులా లేదా అనేది ఇవాళ ప్రభుత్వం ఒక వాలంటీర్ మీ నుంచి మీ ఇంటికి వచ్చి మీ వయసు నిర్ధారణ చేసుకుని మీరు అర్హులైతే వాళ్ళ సచివాలయం ద్వారా ప్రభుత్వాన్ని పంపించి నేరుగా ఇవాళ ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కారు. నాకు తెలిసి ఇంకో అరగంటలో మేము నొక్కే అకౌంట్లో ఆ సొమ్ము జమ అవుతుంది. అంటే ఇవాళ చదువు అంటే కదా, నిరుపేదలు మా పిల్లలు, మేము నిరుపేదలు అనుకుంటాం, మా పిల్లలు కూడా నిరుపేదలుగానే ఉండిపోకూడదని చెప్పి ఏదైతే మీ భయం ఏదైతే ఉంటుందో ఇవాళ వాళ్ళందరికీ చదువుకు సంబంధించి గొప్ప ప్రయారిటీగా మనం తీసుకుని ఇవాళ అమ్మఒడి కావచ్చు, జగనన్న విద్యా దీవెన కావచ్చు, జగనన్న వసతి దీవెన కావచ్చు, జగనన్న విదేశీ విద్య కావచ్చు, మీ పిల్లవాడిని కానీ పాపను కానీ చదివించాలంటే ఒక్క రూపాయి కూడా మీ నేను భారం పడకుండా వాళ్ళకు విద్యకు సంబంధించి ఎంతమంది రాష్ట్రంలో జాతరల సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన మనుబోలు రెవెన్యూ కార్యాలయం వద్ద స్వర్ణ టోల్వే వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ మండలంలో 16 లక్షలతో మినీ జేసీబీ అందించిన స్వర్ణ టోల్వేకు ఓసీఎం సురేష్ ను అభినందించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమలు సామాజిక బాధ్యత క్రింద 2% నిధులు ప్రజల అవసరం మేరకు ఖర్చు పెట్టాల్సి ఉన్నా ఎవరూ అమలు చేయకపోయినా స్వర్ణ టోల్వే వారు నిత్యం 2% నిధులు ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారని వారి సేవలను ఈ సందర్భంగా అభినందించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన తేదీ, చెప్పిన పథకం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకుండా అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు లాగా మాయమాటలు చెప్పే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదని తెలిపారు. అనంతరం కాపునేస్తం చెక్కును ఏపీఎం కు లబ్ధిదారులకు అందజేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో కడివెట్టి చంద్ర హరిగోపాల్ రెడ్డి, అజయ్ రెడ్డి, భాస్కర్ గౌడ్, సాయిమోహన్ రెడ్డి, కిరణ్ రెడ్డి, అడపాల శివకుమార్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, తులసి యాదవ్, ఐజేఎం మౌలి, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తప్పనిసరిగా ఈ ప్రాంతంలో మీరు 10 రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత మిగిలిన కావాలంటే మీరు ఎక్కడైనా ఖర్చు పెట్టుకోవాలి. కానీ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ప్రజల అవసరాలు తీర్చడం అనేటువంటిది మీ బాధ్యత, మీ కర్తవ్యం అనేటువంటిది గుర్తుంచుకోవడం చెప్పడం జరిగింది. తప్పనిసరిగా రాబోయే 2 రోజుల్లో ఉన్నటువంటి అన్ని పరిశ్రమలకు వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ప్రజలకు అవసరమైనటువంటి నిధులు సమీకరించి సేకరించి అందించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. సరే, ఇకపోతే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి రోజు జాతరలాగా జరిగేటువంటి కార్యక్రమాలు, ప్రజలకు సంబంధించి అభివృద్ధి, సంక్షేమం
కరోనా నేపథ్యంలో కూడా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలనేటువంటి ఆలోచన చేసి వాళ్ళకి విధంగా ఈరోజు ఆర్థిక వనరులు అందించడం, వాళ్ళకి సంబంధించి అండగా నిలవడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం. ఎన్ని రకాల కార్యక్రమాలు అమలవుతున్నాయో, ఎన్ని రకాల సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలు లబ్ధి పొందుతున్నారనేటువంటి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా, జీతపత్యాలతో వదలపడుతున్న ప్రజలకు సంబంధించి ఇదిగో పలానా తేదీ పలానా రోజున ఈ కార్యక్రమం నేను నెరవేరుస్తానని చెప్పి ఆ తేదీన ఆ కార్యక్రమం అనుకున్నటువంటి విధంగా 6, 100 సరే చెప్పిన మాట ప్రకారం ఆ కార్యక్రమాన్ని అదే తేదీన అమలు చేసేటువంటి పట్టుదల కలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ముఖ్యమంత్రిగా ఉండడం మన దానికి అదృష్టం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు కాపు నేస్తాల గురించి చాలా మంది వాళ్ళు ఓటు లేక రాజకీయాలు జరుపుకున్నారు. కాపు, బలిజ, ఒంటరి తెలగానికి సంబంధించినటువంటి రోజులు మన దగ్గర లేవు. ముప్పాలలో దారుణం చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలుడిని కత్తితో నరికి చంపి పోలీసులకు లొంగిపోయిన సంఘటన ముప్పాల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన హఫీద్ వయసు 17, సుబానీ వయసు 16. స్నేహితుల మధ్య ఘర్షణ చిలికి చిలికి గాలివాన్లా మారింది. అటుగా వస్తున్న బాలుడు హఫీద్ పై సుబానీ పెదనాన్న కత్తితో దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన హఫీద్ ను నర్సారావుపేట ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. ముద్దాయి పెద్ద బాజీ ముప్పాల పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. గురు పౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా పిఠాపురంలో దత్త ప్రచారకుడు లక్ష్మీనారాయణ దత్త ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు, దుస్తులు పంపిణీ చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఎస్ఆర్కే శ్రీనివాస్ లక్ష్మీనారాయణ దత్త చేతుల మీదుగా 25 కేజీల బియ్యం, దుస్తులు నిరుపేదలకు అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ దత్త సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించారు. శ్రీ గురు దత్తాత్రేయ స్వామి దేవతా దివ్య సన్నిధే దత్తాత్రేయ దేవతానుగ్రహ సిద్ధిరస్తు రక్షక భట ఉద్యోగాభివృద్ధిరస్తు దత్తాత్రేయ దేవతానుగ్రహ సిద్ధిరస్తు సతాష్మాన్ భవ సతాష్మాన్ భవ సతాష్మాన్ భవ. దత్తాత్రేయుడు అందరికీ కూడా సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వాలని ఈ కరోనా కాశీ సమాన క్షేత్రం పిఠాపురం పుణ్యక్షేత్రం అందరికీ కూడా ముందుగా డిపార్ట్మెంట్ని నూరేళ్ళు చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ జీవితంలో ఒక్కసారైనా పిఠాపురం రండి, దత్తాత్రేయుడు అనుగ్రహాన్ని పొందండి. అవధూత చింతనం శ్రీ గురుదేవ దత్త. ఈ లక్ష్మీనారాయణ దత్త గారి ఆధ్వర్యంలో తరచుగా ఈ కరోనా వచ్చిన కానీ కూడా నిరుపేదలకి ఆయన సమాజ సేవలో భాగంగా నిరుపేదలకి బియ్యం, వస్త్రం దానాలు, అలాగే అవసర వస్తువులు సప్లై చేస్తూ ఎంతో ఇతరులకు సేవ చేస్తున్నారు. ఆ గురుదత్తుడు ఆయనకి మరిన్ని ఇలాంటి దానాలు చేసే అవకాశాన్ని ఇప్పించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మీనారాయణ దత్త గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆయనకి అన్నింటిలోని వెంట ఉండి నడిపిస్తున్న ఆయన తల్లిగారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దేశానికి పల్లెలు పట్టుకొమ్మలు అన్న పాలకులు ఆ పల్లెలు కొమ్మలు విరిగేలా అభివృద్ధికి నోచుకోకపోవడం దురదృష్టకరంగా మారింది. పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా గ్రామంలోని అభివృద్ధి మాత్రం శూన్యంగా కనబడుతుంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం వెరిమెనపెంట పంచాయతీ ఎర్రపొట్ల గ్రామంలో సుమారు 30 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కానీ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. మారుమూల ప్రాంతం కాబట్టి కనీసం అధికారులు కన్నెత్తి చూసే పరిస్థితి లేని గ్రామంగా ఎర్రబొట్ల గ్రామం కనబడుతుంది. ఈ గ్రామానికి రోడ్లు, మౌలిక వస్తువులు, త్రాగునీరు లేకపోవడం దురదృష్టకరం. బోర్డులు ఉన్నా అంతంత మాత్రం నీరు రావడం, అందులో ఎక్కువగా శుద్ధ రావడం వల్ల ఫ్లోరైడ్ బారిన పడి మంచానికి పరిమితమైన దాఖలాలు కళ్లకు కనబడుతున్నాయి. త్రాగునీరు కోసం 2 కిలోమీటర్లు బైకుల మీద వెళ్లి తెచ్చుకునే పరిస్థితి. ఏ వాహనాలు లేని వాళ్లు అవే నీళ్లు త్రాగడం గమనార్హం. గ్రామానికి విద్యుత్ స్తంభాలు 30 సంవత్సరాల క్రిందట ఏర్పాటు చేసినప్పటికీ అవి ఇప్పుడు ఏ క్షణాన విరిగిపోతాయి అన్నట్లు దర్శనమిస్తున్నాయి. పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం మాత్రం శూన్యం. అధికారుల దృష్టికి వెళ్లినా స్పందన మాత్రం కరువైందని గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు. కనీస వస్తువులు లేని కారణంగా కుటుంబాలు వలస వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయి. అన్ని గ్రామ ప్రజలు వాపోతున్నారు. దయచేసి ఇకనైనా మా గ్రామ పరిస్థితిపై అధికారులు దృష్టి సారించి మౌలిక వస్తువులు, రోడ్లు కల్పించాలని ప్రజలు ప్రాధేయపడుతున్నారు. అసలు నోట్లోకి బాటం లేదు, తాగినా మోకాలు నొప్పులు, ఎంత శరీర రోగాలు వస్తున్నాయి. రోడ్డు సౌకర్యం అసలు లేదు. రోడ్లో పోవాలంటే నడిచిపోవాలంటే 1.5 గంట పడుతుంది. అసలు పోవాలన్నా గొంతులు మెట్లు అయి ఉన్నాయి. ఒకప్పుడు కాంక్రీట్ వేసారు, అది ఇప్పుడు అట్నే పడిపోయింది. పోవాలంటే బళ్ళు పోవాలని ఇబ్బంది పడుతున్నాము.
దాని గురించి మీకు ఏమైనా చర్య తీసుకొని మాకు ఆ పనులు చేపించి పెడితే మేము ఎదురు ఉండగలము, లేకపోతే మేము కూడా వెళ్ళిపోతాం. నా పేరు సామ్రాజ్యము, ఎర్రబట్లపల్లి గ్రామము. దయచేసి మాకు రోడ్ల సౌకర్యం అనేది లేదు. ఒక రోడ్డు వసతి లేకుండా ఇబ్బంది పడుతున్నాము. నీళ్ళ సమస్యలు చాలా తేడాగా ఉన్నాయి. చిల్ల చెట్లు ఏర్లు అనేవి పడి ఆ నీళ్లు తాగిన దాని వల్ల మాకు మోకాలు నొప్పులు వస్తున్నాయి, కిడ్నీలు పోతున్నాయి. హాస్పిటల్కి అనేది బయటికి పోవాలంటే మాత్రము 25 కిలోమీటర్లు కానీ 15 కిలోమీటర్లు కానీ పోతే నేను ఆ హాస్పిటల్కి పోయాక మధ్యలో మనిషికి అనేది చాలా ప్రాబ్లం వస్తుంది. దయచేసి ఇది ఒకరు కొంచెం చూసి గమనించి మాకు ఇబ్బందులు అనేది కలగకుండా చూడమని కోరుచున్నాను సార్. నెల్లూరు జిల్లా కలవాయి మండలంలోని మోకనపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో గోవధ జరుగుతుందని పక్కా సమాచారం రావడంతో కలవాయి హిందూ ధర్మ పరిరక్షణ సమితి, బీజేపీ, బీజేవైఎం సభ్యులు మరియు స్థానిక హిందువులు పోలీసులకు తహసీల్దార్ వారికి సమాచారం అందించారు. అప్రమత్తమైన ఎస్ఐ ఆంజనేయుల ఆధ్వర్యంలో దాదాపు 15 గోవులతో వస్తున్న 3 వాహనాలను పట్టుకున్నారు. ప్రస్తుతం గోవులు నూకలపల్లి గ్రామ సర్పంచ్ సుంకు మౌనిక, పంచాయతీ కార్యదర్శి వహీదాగార్ల పరిధిలో అరుంధతివాడ కమ్యూనిటీ భవన్ లో ఉన్నాయి. వీటికి గ్రాసం, నీటి సదుపాయాలను స్థానిక సర్పంచ్ మరియు కాలనీవాసులు కల్పిస్తున్నారు. గోవులను పెంచలకోన లేదా గూడూరులో ఉన్న గోశాలకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏజెన్సీ చింతపల్లి విశాఖ ఏజెన్సీలో భారీ వర్షాల వల్ల గిరిజనులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏఓబీలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. విశాఖ మన్యంలోని వరదల్లో నిండు గర్భిణి ఆసుపత్రికి తరలించడానికి కుటుంబ సభ్యులు సాహసం చేయాల్సి వచ్చింది. చింతపల్లి మండలం బల్లంపు పంచాయతీలోని మారుమూల గిరిజన గ్రామానికి చెందిన మహిళకు నెలలు నిండిపోయాయి. గర్భిణి కోరుకొండ పీహెచ్సీకి తరలించేందుకు కుటుంబ సభ్యులు అష్టకష్టాలు పడ్డారు. వర్షంలో అడవి మార్గం గుండా డోలీని వేసి మచ్చగడ్డ పాయ వరకు చేర్చగలిగారు. అక్కడి నుంచి వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో గ్రామస్తులకు ఎటూ పాలుపోలేదు. దీంతో ఎండిన చెట్టును ఆధారంగా చేసుకుని మచ్చగడ్డను దాటడం జరిగింది. ఆ సమయంలో ప్రవాహ వేగానికి ప్రభావితం కాకుండా అత్యంత ఒడుపుగా వరద నీటిని దాటాల్సి వచ్చింది. వాగు దాటిన తర్వాత మెడికల్ సిబ్బంది అందుబాటులోకి రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సీజన్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రయాణం అంటే ప్రాణాలతో చెలగాటమని చెప్పాలి. నెల్లూరు జిల్లా వాకాడు ప్రభుత్వ ఆసుపత్రిలో హాస్పిటల్ కమిటీ సభ్యులతో గూడూరు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాదరావు సమావేశమయ్యారు. కమిటీ సభ్యులుగా వెలగపల్లి వరప్రసాదరావు, చైర్మన్ మెంబర్ చంద్రయ్య, శేషమ్మ, డాక్టర్ స్వప్న, ఉమామహేశ్వరరావు, కె శేషమ్మ, ఎంపీడీఓ గోపీనాథ్ గా తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతన హాస్పిటల్ భవనం 5 కోట్ల రూపాయలతో హాస్పిటల్ అభివృద్ది పనులు జరుగుతున్నాయని, అలాగే వాకాడు మండలంలో 108, 104 అంబులెన్స్లు ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అంబులెన్స్ల సదుపాయం కల్పిస్తుందని తెలిపారు. హాస్పిటల్ నందు 24 గంటల వైద్య సేవలు అందించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని, రాత్రి సమయంలో వైద్యం అందించే విధంగా డాక్టర్లను మరియు నర్సులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకాడు మండల కన్వీనర్ నేదురుమల్లి ఉదయ్ శేఖర్ రెడ్డి, వైసీపీ పార్టీ నాయకులు నందగోపాల్ రెడ్డి, కోటిరెడ్డి, నవమాల రమణయ్య, చంద్రయ్య, మధురెడ్డి, రవీంద్ర, వైకాపా నాయకులు, కార్యకర్తలు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ ముఖ్య ఉద్దేశం మేమందరం కూడా అందుబాటులో ఉంటాము, మా నాయకులు అందుబాటులో ఉంటాము, క్రమశిక్షణతో ఉంటామని మరొకసారి తెలియజేస్తూ ఇంత చక్కగా వీళ్ళు డాక్టర్లు ఇద్దరు కూడా ఏర్పాటు చేసినందుకు హెచ్డీఎస్ కి మా తరఫున, హెచ్డీఎస్ తరఫున, ప్రజల తరఫున డాక్టర్లు ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత మాకు తప్పనిసరిగా గైనకాలజిస్ట్ ఉన్నారు కనుక గైనకాలజిస్ట్ డెప్యుటేషన్ లో పంపకోకుండా గైనకాలజిస్ట్ ఉండేటట్టు కూడా మీరు మెడికల్ ఆఫీసర్కి చెప్పండి, నేను చెప్తానని చెప్పి తెలియజేస్తున్నాను. మొన్న కోవిడ్ లాంటిది వచ్చింది కనుక ఇక్కడ ఏది లేదని చెప్పి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఇక్కడ కోవిడ్ సెంటర్ గా కూడా పరిగణించడం జరిగింది వాకాడుకి. దాంతోపాటు ప్రభుత్వం కూడా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ చేయడం జరిగింది. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఏంటంటే చక్కగా ఇప్పుడు వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ అది తీసుకుని ఈ కోవిడ్ లో చాలా మంది ఆక్సిజన్ లేక ఎంతో మంది చనిపోయారు. బట్ చేయవలసినంత కూడా మేము అందరం కలిసి చేశాము. అదైతే వేరెక్కడ కొనక్కర్లేదు, ఆక్సిజన్ అందుబాటులో ఉన్నది, వాతావరణంలో తీసి చేసేస్తుంది. దాంతో చెప్పి డాక్టర్ గారు చెప్పినప్పుడు పెద్ద మనసు పెట్టుకుని నందగోపాల్ రెడ్డి గారు ముందుకు వచ్చి వారి సతీమణి పేరుతో 2 సెక్షన్ ఆపరేటర్స్ కూడా వారు విరాళంగా ఇవ్వడం జరిగింది. వారికి కూడా హెచ్డీఎస్ తరఫున నందగోపాల్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఆ తర్వాత కొన్ని ముఖ్యమైన సమస్యలు ప్రజలు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే హెచ్డీఎస్సీ ఉంటుందో, హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ఉంటుందో ప్రజలు కూడా ముందుకు వస్తారు. ఈ రోజు చూడండి ఎంత చక్కని సలహాలు ఇచ్చారో, చాలా చక్కని సలహాలు ఇచ్చారు.
ఉదాహరణకి చంద్రయ్య గారు వచ్చేసి ఈ విధంగా మాకు 108 కావాలా అది చెప్పడం కానివ్వండి, లేదా మాకు డ్యూటీ డాక్టర్ గారు కావాలని చెప్పి వారు చెప్పారు. డ్యూటీ డాక్టర్ ప్రస్తుతానికి మనకున్న డాక్టర్లందరినీ కూడా డిప్యుటేషన్ లో బయటకు పంపిస్తున్నారు కనుక అది ఇక్కడ నుండి పంపించుకోకుండా ఇప్పుడు పెద్ద హాస్పిటల్ అయిపోయింది కనుక ఇక్కడ వాళ్ళని ఇక్కడే ఉండి నిర్మల్ జిల్లా బైన్సాటౌన్ గడ్డన్నబాబు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని వదలడంతో దిగువ ప్రాంతాల్లో టెన్షన్ నెలకొంది. ఎగువ ప్రాంతాల్లోంచి భారీ ఇన్ఫ్లో రావడంతో ప్రాజెక్టు అధికారులు 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. బైన్సాలో ఆటోనగర్ ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. బట్టిగల్లి పాక్షిక భాగం, వినాయక్ నగర్, రాహుల్ నగర్ వెనుక భాగం, గోకుల్ నగర్ ప్రాంతాల్లోనికి వరద నీరు చొచ్చుకువచ్చింది. ఆటోనగర్ ప్రాంతంలోని సామిల్లో బీహార్, మధ్యప్రదేశ్ కు చెందిన కూలీలు వరద నీటిలో చిక్కుకున్నారు. దాదాపు 4 గంటల పాటు రెస్క్యూ బృందాలతో సహాయక చర్యలు చేపట్టి వరద నీటిలో చిక్కుకున్న దాదాపు 150 మంది ప్రజలను ఎన్ఆర్ గార్డెన్ లో బస చేస్తున్న మరో 14 మందిని పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. రాహుల్ నగర్ ప్రాంతాల్లో సైతం వాన నీటికి ప్రధాన కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. బస్ డిపో ప్రాంతంలోని వైకుంఠధామం పూర్తిగా నీట మునిగింది. బట్టి గల్లీలోని హనుమాన్ పెద్ద విగ్రహం వరకు నీరు చేరింది. ఎమ్మెల్యే విటపరెడ్డి, అదనపు కలెక్టర్ హేమంత్ బర్కడే, ఎస్పీ ప్రవీణ్ కుమార్, ఏఎస్పీ కిరణ్ కారే, సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐలు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. నెల్లూరు జిల్లా రూరల్ పరిధిలోని సింహపూరి స్కూల్ సమీపంలో కార్, బైక్ ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందినట్లు సమాచారం. వీరు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నావూరు వాసులుగా స్థానికులు గుర్తించారు. చైనాలో 60 సెంటీమీటర్ల వర్షం కురిసింది. విమానాలు, కార్లు వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరకింటపాడు మండలంలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న వేరుశనగ పంటను ఏఈఓ శివజ్యోతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోనే 93 హెక్టార్లలో సమ్మర్ క్రాప్ పంటలైన వేరుశెనగ, పెసర, మినుములు, రాగి, పొద్దుతిరుగుడు పంటలను రైతులు సాగు చేస్తున్నారన్నారు. అందులో 15 ఎకరాలు కోత కోసిన వేరుశెనగ పంట గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట దెబ్బతిని నష్టం వాటిల్లిందని చెప్పారు. జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా కృషి చేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో విఏఏ పవన్, రైతులు తదితరులు పాల్గొన్నారు. 3 ఎకరాలు వేరుశనగ వేసిన దీనికి 3 రోజులు సహకార నష్టంతో ప్రభుత్వం వారు దయవించి మాకు నష్టపరిహారం చెల్లిస్తారని దగ్గర ఒక 10-15 ఎకరాల దాకా అంతా పీకేసి పంట పొలంలో వేసున్నారు. అంతా తడిసిపోయి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 20 గేట్లను అధికారులు ఎత్తివేశారు. తూర్పు గోదావరి జిల్లా పేరూరు మండలం పండిత విల్లూరు 2వ వార్డు కట్లమ్మవాడి వద్ద ఎస్సీ కాలనీ పరిస్థితి వర్షాకాలం వస్తే ఇళ్లలోకి నీరు చేరి బయటకు వచ్చే పరిస్థితి లేక, సరైన రోడ్లు లేక, డ్రైనేజీ లేక దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో కాలనీ వాసులు ఉంటున్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పట్టించుకునే నాథుడు లేడు. తక్షణమే ప్రభుత్వం స్పందించి మురుగునీరు, డ్రైనేజీ, రోడ్లు తక్షణం చేపట్టాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఉన్న కట్లమ్మ గుడి వెనుక ఉన్న ఎస్సీ కాలనీని మినిస్టర్ ఆఫీస్ కి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ కాలనీ ప్రభుత్వ దృష్టిలో ఉందో లేదో అని తెలియని ఈ స్థితుల్లో ఎక్కడ ప్రజలు ఉన్నారు? తక్షణమే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించవలసిందిగా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కోట మండలం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం త్రిసభ్య కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ వెలుగపల్లి వరప్రసాదరావు గారు పాల్గొన్నారు. అనంతరం ఈయన ప్రమాణ స్వీకారోత్సవం పాల్గొని శాసనసభ్యులకు, వైకాపా నాయకులకు, గ్రామ ప్రజలకు ఘన స్వాగతం పలికారు. అనంతరం గూడూరు శాసనసభ్యులు డాక్టర్ వెలుగపల్లి వరప్రసాదరావు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ది చేయడం చాలా గొప్ప విషయం అన్నారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50% రిజర్వేషన్లు కూడా కల్పించిన ఘనత మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ముదిరాజ్ రాష్ట్ర
కార్పొరేషన్ చైర్మన్ నారాయణ ముదిరాజ్, ఎన్డీసీసీ నెంబర్ నవమాల రమణయ్య, వైసీపీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నాసిన నాగులు, గూడూరుపట్న అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసులు, కేశవరం సర్పంచ్ శ్రీరామ్ గురువస్వామి, పీఏసీ మాజీ డైరెక్టర్ టిఎల్ రావు, సురేష్ ముదిరాజ్, సిహెచ్ నారాయణ, చిట్టేడి దశరయ్య, వేణునాయుడు మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సామాజిక న్యాయం అని చెప్పి ఒక పిలుపునిచ్చారు. అది ఎప్పటి నుంచో మా అలాంటి వాళ్ళందరూ కూడా కళ. ఎందుకంటే కుటుంబంలో ఒక తండ్రి ఏ విధంగా బిడ్డలందరూ కూడా సమానంగా ఉండాలని కోరుకుంటాడు ఎవరైనా కూడా. అలాగే ప్రభుత్వం అన్నది లేదా ఒక రాష్ట్రం అన్నది కుటుంబంతో సమానం. అనాదిగా అసమానత్వాలు వస్తున్నాయి, ఒక్కరోజుగా మనం మార్చలేము. కానీ అదే సమయంలో ప్రభుత్వ బాధ్యత ఏంటంటే రాష్ట్ర సంపద కొందరు మాత్రమే తీసుకోకూడదు, అది ప్రజలందరూ కూడా పెంచుకుంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉదయగిరి నియోజకవర్గ ఎర్రబొట్లపల్లి గ్రామంలో మౌలిక వసతుల ఇక్కట్లు దృష్టి సారించాలని అధికారులకు స్థానికుల వినతి. నిర్మల్ జిల్లా బైన్సా టౌన్ గడ్డన్నవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత, దిగువన ఉన్న ప్రాంతాల్లో టెన్షన్. గోవులను కాపాడిన కలువాయి హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు. విశాఖ ఏజెన్సీలో భారీ వర్షాలతో గిరిజనుల అగచాట్లు, మన్యం వరదల్లో చిక్కుకున్న నిండు గర్భిణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి HN9 టీవీ న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం.